అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూత శ్రీకకుద్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య అంటే మనోబుద్ధికి అందనివాడు. స్వామిని మనోబుద్ధితో పట్టుకోలేమంట. ఎలాగ పట్టుకోవాలి అంటే ధ్యానము, నామస్మరణ మరియు యజ్ఞము, ఈ మూడిటికి మనం కృష్ణ పరమాత్మని చేరుకోవచ్చంట. శాశ్వత అంటే శాశ్వతమైన వాడు, అన్ని కాలాలలోనూ ఉండేడివాడు అని. కృష్ణ అంటే సర్వమును ఆకర్షించువాడు అని. లోహితాక్ష ఎర్రని కన్నులు కలవాడు. ప్రతర్దన అంటే ప్రళయకాలంలో సృష్టి మొత్తాన్ని నశింపచేయువాడు అని. ప్రభూత అంటే సర్వోన్నతుడు అంటండి. జ్ఞాన ఐశ్వర్యాది గుణ సంపన్నుడు. త్రికకుద్ధామ ముల్లోకాలకు స్థానమైన వాడు. త్రిభువనుడు, మనకి 3 లోకాల్లో మొత్తం స్వామి ఉన్నాడని చెప్పుకున్నాం కదా. భూలోకము, భువర్లోకము, సువర్లోకము. భూమి, అంతరిక్షము, స్వర్గము, మూడిట్లోనూ కృష్ణ పరమాత్మై ఉన్నాడు అని. పవిత్రము, పవిత్రుడు అని. మంగళం పరం, అన్ని శుభాలను చేకూర్చువాడు అని. స్మరించడం చేతనే జీవుల అశుభాలను తొలగించి అన్ని శుభాలను కలుగ చేయువాడు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. ఇదే అండి